తీసుకుని కొంతమంది ఓట్లు వేయమి బాబు గారు అంటారు. బాబు గారు ఏదో బూటకం మాటలు నమ్మి మోసపోకండి. పక్కా జగనన్నే. అసలు ఏంటి మీకు అసలు ఆ నమ్మకం ఏంటి? ఆయన ఇచ్చిన పనులన్నీ అన్నీ సక్రంగా అందరికీ అందుతున్నాయి, ఇంటింటికి అందుతున్నాయి. నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పేది పవన్ కళ్యాణ్ గారు. ఆయన స్థాయిని ముందు చూసుకోమను. ఆయన స్థాయిని చూసుకొని ముందు జగనన్న అనమను. సినిమాలలో ఆడిన డ్రామాలు కాదు ఈ సినిమాలలో. దాని మీద ఆడతారు కదా తెర మీద, ఆయన ఆడట్లే, నువ్వు ఆడుతున్నావు తెర మీద ఆడినట్టు. అంత అబద్ధం. మీరు చెప్పే ప్రతి ఒక్కటి నేను రెడ్ బుక్ లో నోట్ చేసుకున్నా అని చెప్పేది నారా లోకేష్ గారు అంటారు. ఆయన పోయినసారి కూడా అన్నాడు 10 సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు ఏం చేశారు మీరు? పాలన 10 సంవత్సరాలు ఏం చేశారు మీరు? ఒకవేళ గెలిస్తే అంటే ఇప్పుడు రాష్ట్రానికి మంచి జరగాలి అంటే బాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పి. లేదు, జగనన్న వస్తేనే మంచి జరుగుతుంది. ఒకవేళ జగన్ గారు నెక్స్ట్ సీఎంగా వస్తే మనం పాకిస్తాన్ కానీ బీహార్ కానీ పారిపోవాలి అని చెప్పేసి టీడీపీ నాయకులు అంటున్నారు. ఆ బూటకం మాటలు నమ్మొద్దండి. 170 సీట్లు ఎన్ని సీట్లు వస్తాయంటారు జగన్ గారు? 170 సీట్లు వస్తాయి. అంత కాన్ఫిడెన్స్ నమ్మకంగా ఉంది మాకు.